అంటే ఇప్పుడు ప్లాట్ కొనుక్కుంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా? ఇల్లు కట్టుకోవచ్చు, లేదు ఇల్లు కట్టిన తర్వాత మీకు ఉండటానికి ఇబ్బంది అనుకుంటే కిరాయికి కూడా రెంటల్ పర్పస్ కూడా ఉన్నది ఇప్పుడు అక్కడ. ఓకే, అంటే ఆల్రెడీ హౌసెస్ మధ్యలో మధ్యలో ప్లాట్స్ ఉన్నాయి. ఎన్ని ఎకర్స్ లో మీ వెంచర్ ఉంది? ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? ప్లాట్స్ సైజెస్ ఎలా ఉన్నాయి? అమ్మ మనది 9 ఎకరాల లేఅవుట్, అందులో 167 నుంచి 300 గజాల వరకు ఉన్నాయి. ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది అన్ని నీకు మార్కెట్కి కూడా అంటే కట్టుకున్న వాళ్లకు ఏది పర్చేజ్ చేసుకోవడానికి కూడా చాలా దగ్గర హోటల్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి, ఆ తర్వాత షాప్స్ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో ఏదైతే అవసరాలకు ప్రజలకు ఏవైతే అవసరపడతాయో అవన్నీ అక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు మీ ప్రాజెక్టు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాగా చెప్తారా, లేకుంటే డెవలప్ కాబోతున్న ఏరియాగా చెప్తారా? డెవలప్ కాబోతున్నటువంటి ఏరియాగా చెప్తాం మేము. ఎందు గురించి అంటే నీకు కాలేజెస్ ఉన్నాయి, నారాయణ చైతన్య స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. నీకు అట్మాస్ఫియర్ ఇప్పుడు మనం హైదరాబాదు వేరే ఏరియాలలో ఉండి ఆ ఏరియా పోతే ఒక ఫ్యూచర్ సిటీ అంటే నిజంగా కూడా ఫ్యూచర్ సిటీ లాగానే అనిపిస్తుంది.